ఆహారం అనేది పిల్లల పట్ల మన ప్రేమను వ్యక్తీకరించడానికి ఒక విధానం కాదు. పిల్లలు అడిగారని, పిల్లల మీద గారాబంతోని, ప్రేమతోని, వాళ్ళకి ఇష్టమని, వాళ్ళకు నచ్చుతాయని చాక్లెట్స్, బర్గర్స్, పిజ్జాస్, కేక్స్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్ ఇచ్చే తల్లిదండ్రులందరూ ఖచ్చితంగా మళ్ళొకసారి ఆలోచించుకోవాలి. చిన్నప్పుడు నేను ఇవన్నీ తినలేకపోయాను. చిన్నప్పుడు ఈ ఆనందాన్ని నేను మిస్ అయ్యాను. నేను కష్టపడుతున్నందుకు, నేను సంపాదిస్తున్నందుకు నా పిల్లలకి ఈ ఆనందాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను కదా! కానీ వాళ్ళ మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే, వాళ్ళు చాలా కాలం ఆరోగ్యంగా బ్రతకాలి అనుకుంటే, ఇలాంటి జంక్ ఫుడ్‌కి మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. నిజంగా ప్రేమ ఉంటే హెల్తీ ఫుడ్‌ని టేస్టీగా చేసి ఇవ్వండి. వాళ్ళకు నచ్చేలా చేసి ఇవ్వండి. హోమ్ మేడ్ ఫుడ్ ఎప్పుడైనా బెటరే. కానీ ఔట్ సైడ్ ఫుడ్ లేకపోతే మైదా, ఎక్కువ కార్బ్స్, ప్రేమ అనుకోని వాళ్ళకిస్తూ ఉంటే డెఫినెట్‌గా ముందు ముందు వాళ్ళ జీవితాంతం ఇబ్బంది పడతారు. డయాబెటిస్ అనేది మన దేశంలో చాలా చాలా ఎక్కువగా పెరుగుతున్న సమస్య. ప్రపంచంలో డయాబెటిక్ హబ్ ఇండియా అని చెప్పేసి అంటుంటారు. ఎందుకు అంటే మన ఆహారపు అలవాట్ల వల్లనే. మనం తెలియకుండానే తీసుకుంటున్న ఆ కార్బోహైడ్రేట్ ఫుడ్ వల్లనే మన దేశాన్ని ప్రపంచంలోనే డయాబెటిక్ హబ్ అయిపోయింది. ఇంకా ముందు ముందు కాలంలో చైల్డ్‌హుడ్ ఒబేసిటీ అనేది అంటే పిల్లల్లో వచ్చే ఊబకాయం అనేది ఒక చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. ఊబకాయం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు. ఈ తినే ఫుడ్‌కి బేస్ చేసుకొని కొన్ని రకాల క్యాన్సర్స్ రావచ్చు. కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, అనేక బీపీ పెరగడం రావడము, షుగర్ రావడము, ప్రతి సమస్యకి అధిక బరువు అనేది ఒక కారణంగా ఉండొచ్చు. అందుకని ఆహారం అనేది పిల్లల పట్ల మీ ప్రేమను చూపించే ఒక విధానం అని అనుకోవడం మానేసేయండి. ఆరోగ్యపు ఆహారపు అలవాట్లు మాత్రమే పిల్లల్లోకి నేర్పించండి. మానవాళికి ఉన్న అతి పెద్ద వ్యసనం ఏంటి అనంటే షుగర్, సాల్ట్. ఇవి 2 కూడా మనం అలవాటు చేసే వ్యసనాలే. సో వీటి వల్ల జీవితాంతం ఇబ్బంది పడే రోజొస్తది. అందుకే చిన్నతనం నుంచే తక్కువ సాల్ట్ అలవాటు చేస్తే వాళ్ళకు తక్కువ సాల్టే అలవాటవుతది. సో వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు కంపారిటివ్‌లీ తక్కువుంటాయి. జంక్ ఫుడ్ ప్రతి ఒక్కటి ఈవెన్ స్వీట్ బిస్కెట్స్‌లో కూడా సాల్ట్ ఉంటది. సో జంక్ ఫుడ్ ఏది తిన్నా మనకు తెలియకుండానే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఇస్తున్నట్టే. సేమ్ టైమ్ షుగర్ కూడా అంతే. స్వీట్స్ మనం పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకి స్వీట్స్ ఇష్టము, వాళ్ళు స్వీట్స్ ఇష్టపడతారని చాక్లెట్స్ గానీ, పేస్ట్రీస్ గానీ, ఏ స్వీట్స్ అయినా గానీ మనం ఇస్తూ ఉంటే వాళ్ళకది అలవాటైపోయి ఇంకా ముందు ముందు స్వీట్ క్రేవింగ్స్ అనుకుంటూ, స్వీట్స్ తినాలనిపిస్తుంది అనుకుంటూ తింటూ స్ట్రెస్ అని స్వీట్ తినడము, బాధ అని స్వీట్ తినడము, సంతోషం అని స్వీట్ తినడము, అలా కార్బ్స్ తింటూ ఉండడం వల్ల ఎక్కువ శాతం వాళ్ళ జీవితం వాళ్ళు అనారోగ్యంతో బ్రతకాల్సి వస్తది. అలా అవ్వకూడదు అనంటే వాళ్ళకు హెల్తీ బాడీని ఇవ్వండి. ఏ మనిషికైనా జీవితంలో శాశ్వతం కేవలం తన శరీరమే. పేరెంట్స్ ఒక స్టేజ్ వరకు, ఫ్రెండ్స్, భార్య, భర్త, పిల్లలు ఎవరు శాశ్వతం కాదు. ముఖ్యంగా వాళ్ళ ఒక హెల్తీ బాడీ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే వాళ్ళ పట్ల మీరు సరైన బాధ్యత వహించినట్టు అవుతది. వాళ్ళ పట్ల మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టు అవుతది. సో హెల్తీ బాడీ అనంటే హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్.